అందరికీ నమస్కారం. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2024 మనము హ్యాపీగా అందరికీ మంచి జరిగింది. అదేవిధంగా రాబోయే 2025లో కూడా మంచి జరగాలని ఈ 25వ సంవత్సరంలోన మన రాష్ట్ర ప్రజలైతేనేమి ఆదోని ప్రజలైతేనేమి అందరికీ కూడా సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి వర్గం రైతులు అయితేనేమి మిగతా వాళ్ళైతేనేమి అన్ని రకాల వర్గాలు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడు మనకి అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వర్షాలు కూడా సకాలంలో పంటలు పండి రైతులు కూడా బాగుండాలి. ఎందుకంటే మనది రైతు రాజ్యం కాబట్టి రైతులు కూడా బాగుంటే మనం అందరం కూడా సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటే రాబోయే ఇంకా 20-25 సంవత్సరాలు కూడా మా గవర్నమెంటే ఎన్డీఏ ఉమ్మడి గవర్నమెంట్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, మోదీ గారికి అయితేనేమి, పురంధరేశ్వరి గారికి అయితేనేమి అందరికీ ఉండాలని, ఈ పరిపాలన రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించాలని, ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారికి మరింత ఇవ్వాలని, ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్సారథి అన్న గారికి కూడా నేను ఈ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఆయన ఆధ్వర్యంలోనే ఆదోని డెవలప్మెంట్ ఈ సంవత్సరంలో అత్యధికంగా మేము తీసుకొని అంటే అమౌంట్ తీసుకొని అన్న కూడా చాలా మంది మంత్రులతోనో అదేవిధంగా మిగతా వాళ్ళతోన ముఖ్యమంత్రితోన ఉప ముఖ్యమంత్రితోన అందరితో వెళ్ళి ఆయన కూడా మాకు డెవలప్మెంట్ కావాల్సిన నిధులు కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇప్పటికే 4.5 కోట్లు నిధులు రావడం జరిగింది. భవిష్యత్తు కాలంలోన మరిన్ని నిధులు వచ్చి ఆదోని డెవలప్మెంట్ రూపురేఖలు మారిపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆదోని ప్రజలకు అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.